నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం ఒక డెడ్ లైన్ పెట్టింది. వారం రోజుల్లోగా ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయి ఓట్ చోరీ అనేటువంటి ఒక స్లోగన్ని, ఒక నెరేటివ్ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్, ఎలాంటి ఆధారాలు లేవంటూ కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. వారం రోజుల్లోగా ఆధారాలు ఉంటే అఫిడవిట్ సబ్మిట్ చేయండి, లేదంటే పబ్లిక్గా క్షమాపణలు చెప్పండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి చెప్పింది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు? ఆధారాలు ఉన్నాయని గతంలో చెప్పారు, మరి ఏమైనా ఆధారాలు చూపిస్తారా, లేకపోతే క్షమాపణలు చెప్తారా? ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. దీని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే సార్. నమస్కారం రాజు గారు. సురేష్ గారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, చాలా తీవ్రమైనటువంటి అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పెట్టినటువంటి డెడ్లైన్ లోపు, వారం రోజుల్లోపు రాహుల్ గాంధీ ఏమైనా రెస్పాండ్ అవుతారా, లేకపోతే ఇగ్నోర్ చేస్తారా? ఆల్రెడీ వారం గడిచిపోయింది రాజు గారు. ఫస్ట్ టైం ఇచ్చారు నోటీస్. కర్ణాటక సిఈసి ఇచ్చారు, రాజస్థాన్ సిఈసి ఇచ్చారు, మహారాష్ట్ర సిఈసి ఇచ్చారు, కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు రాహుల్ గాంధీ. బేసిక్లీ ఎలక్షన్ కమిషన్ కి దమ్ము లేదు. టూత్లెస్ టైగర్ అని వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీని కోర్టుకి తీసుకెళ్లొచ్చు ఫాల్స్ అలిగేషన్స్ మీద, కానీ చేయట్లేదు, భయపడుతున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ మళ్ళీ దాని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పేసి. రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేయొచ్చు ఫర్ వైలేటింగ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్, బికాస్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు. కాన్స్టిట్యూషనల్ బాడీని, కాన్స్టిట్యూషనల్ హెడ్ ని తిడుతున్నారు, ఇంపీచ్ చేయబోతున్నారు అంటున్నారు. సో ఆబ్వియస్లీ దే వైలేటెడ్ ఆల్ ద లాస్. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటే పెడతారు, వార్నింగ్లు ఇస్తారు, అపాలజైజ్ చేయమంటారు. రాహుల్ గాంధీ చేయరు. నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఎందుకంటే ఈ డజన్ హ్యావ్ ద ప్రూఫ్. దీనికి ఏ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రాహుల్ గాంధీ ఆ కాన్స్టిట్యున్సీలో ఓటర్ కాదు, మహాదేవ్పురాలు. అక్కడ ఉన్న ఓటర్ లేకుంటే అక్కడ ఉన్న ఏదైనా పార్టీ కార్యకర్త ఈ ఇన్ఫర్మేషన్ ని అఫిడవిట్ రూపంలో కాకుండా కూడా ఫైల్ చేయొచ్చు. కానీ రాహుల్ గాంధీ ఆయన అలిగేషన్ చేసినప్పుడు హీఈస్ నాట్ అ ఓటర్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ. ఆయన అఫిడవిట్ పెట్టాల్సి వస్తుంది అండర్ ఓత్. ఏంటి, నేను ఇచ్చిన ఈ మ్యాటర్ అంతా నిజం ఉందని చెప్పేసి హీ హస్ టు టేక్ ఎన్ ఓత్, విచ్ హీ వోంట్ డూ, బికాస్ అదంతా అబద్ధం మొత్తం. దాంట్లో ఎక్కడెక్కడ 2-3 డూప్లికేట్ కార్డులు ఉన్నాయి, ఓట్ చేశారని చెప్పారు, అది కూడా అబద్ధం అని తెలిసిన తర్వాత. సో ఆబ్వియస్లీ ద ఎంటైర్ థింగ్ ఇస్ ఫాల్స్. సో పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి రాహుల్ గాంధీని పోలీస్ స్టేషన్ ఎక్కించడం చాలా ఈజీ ఎలక్షన్ కమిషన్, కానీ చేయరు. అది ఎందుకు చేయరు నాకు కూడా తెలియదు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే బీజేపీ మీద ఆరోపణ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఈయన మీద, మా మీద లేని పని ఆరోపణ చేస్తున్నారండి, లెట్ హిమ్ కమ్ విత్ ద ప్రూఫ్ అని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కెన్ టేక్ ఇట్ టు ద కోర్ట్ అండ్ ద జడ్జ్ విల్ ఆస్క్ రాహుల్ గాంధీ టు కమ్ అప్ విత్ ద ప్రూఫ్. కానీ అది ఏం చేయకపోతే ఏమైతుందంటే ఒక క్రెడిబిలిటీ వచ్చేస్తుంది రాహుల్ గాంధీ చెప్పేదానికి. అబద్ధం 100 సార్లు చెప్తే నిజం అనిపిస్తుంది కదా, అదే అయిపోతుంది అనమాట ఇప్పుడు. సో డెఫినెట్ గా బీజేపీ, ఎలక్షన్ కమిషన్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు, మిజరబుల్లీ ఫెయిల్ అయ్యారు రాహుల్ గాంధీని కౌంటర్ చేయడానికి. ఏదో అమిత్ మాల్వియా ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, ట్వీట్ చేస్తారు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకెవరో పెడుతున్నారు, అది దాంతో ఏం పనికి రాదు. దే షుడ్ హావ్ బీన్ స్ట్రైట్ అవే ఎఫ్ఐఆర్ ఫైల్డ్ ఢిల్లీ పోలీస్ స్టేషన్, ఢిల్లీ పోలీస్ లో, దట్ ఇట్లాంటి మా మీద ఆరోపణ చేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా చేయొచ్చు, ఎందుకంటే మహారాష్ట్ర ముందు చెప్పారు అక్కడ గెలిచారని చెప్పారు. కర్ణాటకలో దే వోంట్ యాక్సెప్ట్ ద ఎఫ్ఐఆర్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఉందని చెప్పేసి. కానీ ఢిల్లీ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎలక్షన్ కమిషన్, నేను అదే మళ్ళీ ఎలక్షన్ జ్ఞానేష్ కుమార్ గారి దగ్గర అడగాలనుకుంటున్నాను, మీ దగ్గర ఉన్న పవర్స్ మీరు ఎందుకు యూజ్ చేయట్లేదు? యూఆర్ అ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, యూ హావ్ ఎవ్రీ రైట్. మీరు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీని అపాలజైజ్ చేయండి, లేకుంటే అఫిడవిట్ ఫైల్ చేయరు ఆయన. He will not do it అని చెప్పేశారు కూడా ఆల్రెడీ. He said, I will not apologize. నేను లోక్సభలో ఓత్ తీసుకున్నాను. లోక్సభలో ఓత్ తీసుకోవడం కాదు ఇది. ఇది పబ్లిక్ ఫోరంలో మీరు ఒక అలిగేషన్ చేసినప్పుడు లోక్సభతో సంబంధం లేదు. లోక్సభలో ఇదే అలిగేషన్ చేసినప్పుడు మీరు అక్కడ కూడా మీకు ఒక డాక్యుమెంట్ ని మీకు అటెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే దానికోసం రాహుల్ గాంధీ ఆరోపణ లోక్సభలో చేయరు. స్పెసిఫిక్ గా ఆయన జనరల్ అలిగేషన్స్ చేస్తారు, కానీ స్పెసిఫిక్ అలిగేషన్ మహాదేవ్పురం లాంటి మిగతా కాన్స్టిట్యున్సీ చేయరు. ఎందుకంటే లోక్సభ స్పీకర్ విల్ ఇమీడియట్లీ ఆస్క్ హిమ్ టు అటెస్ట్ అండ్ గివ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ట్రూ. అది రాహుల్ గాంధీ చేయరు. దానికోసం మీకు గుర్తుంటుంది రాజు గారు, మన సోల్జర్స్ చైనా వచ్చి మన దగ్గర నుంచి ఇన్ని స్క్వేర్ కిలోమీటర్ గుంజుకుపోయారని చెప్పి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు పార్లమెంట్ లో ఎందుకు చెప్పట్లేదు అని అడిగారు. దాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు, ఎందుకు పార్లమెంట్ అని చెప్పారు సుప్రీంకోర్టు. ఎందుకంటే పార్లమెంట్ లో చెప్పినప్పుడు యూ హ్యావ్ టు అటెస్ట్, దట్ ఇస్ యూ హ్యావ్ టు సే హియర్ ఇస్ ద ప్రూఫ్. ఇది ఉంది ప్రూఫ్ అండి, చూడండి చైనా వాళ్ళు ఇన్ని స్క్వేర్ కిలోమీటర్ తీసుకెళ్లారని చెప్పారు. రాహుల్ గాంధీ దగ్గర ప్రూఫ్ లేదు, చెప్పాడు. పార్లమెంట్ లో హీ విల్ ఓన్లీ మేక్ జనరల్ స్టేట్మెంట్స్. సో ఇది కౌంటర్ చేయడానికి బీజేపీ మిజరబుల్ గా ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది.
ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిల్ అయింది. దాంతో ఏమైందంటే రాహుల్ గాంధీకి ఫ్రీ లైసెన్స్ పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్ని ఛానల్లో చెప్పుకుంటూ తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేకపోతున్నారు. సరే, ఎన్నికల సంఘం అంటే కాస్త అంటే అంత అగ్రెసివ్గా పోలేకపోతున్నారో ఏదో అనుకుందాం. బీజేపీ ఎందుకంటే గత ఎన్నికల్లో చూసాం సార్ మనము, కొన్ని నెరేటివ్స్ చాలా బలంగా పనిచేసాయి. ఆ ఇంపాక్ట్ రిజల్ట్స్లో కూడా కనిపించింది. రిజర్వేషన్ల విషయంలోనూ కొన్ని ఒక వర్గం అంతా, ఒక సామాజిక వర్గం అంతా కూడా కన్సాలిడేట్ అయిపోయింది. వాళ్ళ నెంబర్ పెరిగింది, బలం పెరిగింది. ఇప్పుడు ఈ విషయం అంతా చూసిన తర్వాత కూడా మీరు చెప్పినట్టుగా బీజేపీ ఈ విషయంలో ఎందుకు అంత అగ్రెసివ్గా కౌంటర్ అటాక్ చేయలేకపోతుంది? అంటే ఇది కూడా ఒకవేళ ఏమైనా మనం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటే దీన్ని కూడా రాహుల్ గాంధీ ఒక సింపతి కార్డ్ లాగా ఉపయోగించుకుంటాడేమో అనేటువంటి భయం ఏమైనా, అలాంటి ఆలోచన ఏమైనా ఆలోచిస్తున్నారా? డెఫినెట్గా భయం ఉంటుంది బీజేపీ. ఎందుకంటే రాహుల్ గాంధీ దీన్ని వాడుకుంటాడు. చూడండి, నన్ను అరెస్ట్ చేశారు, నేను అడిగిన దాని ప్రశ్నకి వీళ్ళు అరెస్ట్ చేశారు. దానికోసం బీజేపీ కాదు చేయాల్సింది. యాక్చువల్లీ బీజేపీ మీద చేసిన ఆరోపణ మీద కేసు వేయాలి. మా మీద ఇట్లా ఆరోపణ చేస్తారు, మా వాళ్ళు ఇట్లా యాడ్ చేస్తారు ఓటర్స్ అని చెప్పేసి బీజేపీ మీద చేసిన ఆరోపణ బీజేపీ కేసు ఫైల్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద డైరెక్ట్ గా రాహుల్ గాంధీ అటాక్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు వేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ని థ్రెటన్ చేస్తున్నారు. మేము వచ్చినప్పుడు రేపు మా గవర్నమెంట్ ఫామ్ అయితే మిమ్మల్ని జైలు వేసేస్తామని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కి ఏమైందండి? అదే అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న పవర్స్ ఎందుకు వాడుకుంటలేరు వాళ్ళు? ఇది నా ప్రశ్న అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫెయిల్డ్. జ్ఞానేష్ కుమార్ తో కాకపోతే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. కొత్త టఫ్ ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ పెట్టాల్సింది, అది జరగాల్సిందే. బికాస్ ఇఫ్ ఈస్ ఇన్ఎఫెక్టివ్, ఇఫ్ ఈ కాంట్ కౌంటర్ ద అలిగేషన్, దెన్ హీ షుడ్ జస్ట్ రిజైన్ అండ్ గో. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన అంతా అర్థమైంది అందరికి నిన్న. కానీ రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు కదా. దాని మీద మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, విపరీతంగా తిడుతున్నారు. మీరు ట్విట్టర్కి వెళ్ళండి, అసలు ఏమేమి తిడుతున్నారంటే అసలు అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ తిడుతున్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేయలేదు దీని మీద. ఎందుకు చేయట్లేదు? వాళ్ళ లీగల్ సెల్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు ఫైల్ చేయట్లేదు? దే షుడ్ హావ్ డన్ దిస్. అది చేయకపోవడంతోనే అన్ని డౌట్స్ వస్తుంది. వీళ్ళేంటి భయపడుతున్నారా రాహుల్ గాంధీ? ఎస్, భయపడుతున్నారు 100%. ఎందుకంటే రాహుల్ గాంధీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని రేపు ఇంకేమైనా చేస్తాడేమో అని చెప్పేసి. ఎందుకంటే రాహుల్ గాంధీ గోల్ పోస్ట్ షిఫ్ట్ చేస్తాడు. ఇప్పుడు మహాదేవ్పురా గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఎక్స్పోజ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కొత్త ఏదైనా తీసుకొస్తాడు. మళ్ళీ సురేష్ గోపి త్రిశూర్ తీసుకొచ్చారు, మళ్ళీ మోదీది ఇప్పుడు వారణాసి తీసుకొస్తారు. అన్ని ఒకటి తర్వాత ఒకటి తీసుకొస్తారు. వీళ్ళ పని ఇది. ఇదే ఫాల్స్ సూట్ తీసుకురావడం. ఎక్స్ట్రా ఓటర్స్ యాడ్ చేస్తే వీళ్ళు బీజేపీకి ఓటు ఇస్తారండి? నాకు అర్థం కాదు. మీరు 18 years అండ్ అబవ్ ఓటర్స్ ని ఎన్రోల్ చేసినప్పుడు ఎంతమంది యాడ్ అవుతారు ప్రతి సంవత్సరం? 5 గంటల తర్వాత ఓట్ చేసేటప్పుడు నిన్న క్లారిఫై చేశారు, 4% ఎక్కువైంది అంతే. 4% ఓటర్లు ఓటేశారు లాస్ట్ 5 o'clock తర్వాత. నార్మల్ సెన్స్ లో 8% ఓటు ఉంటుంది గంటకి. సో హాఫ్ అంతే. దానికి ఈయన చెప్పారు 100%, 200%, 300% అని. దాన్ని కూడా కౌంటర్ చేయలేకపోయారు. ఓన్లీ జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఖతం చేసేసారు. రూల్స్ రెగ్యులేషన్ చెప్పారు, మన అందరికీ ఆ రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. ఇది జ్ఞానేష్ కుమార్ గారు చెప్పక్కర్లేదు. ఈ షుడ్ హావ్ ఇమీడియట్లీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ అన్ ఎఫ్ఐఆర్ within 7 days if the apology doesn't come. బికాజ్ మా మీద ఆరోపణ చేశారు, మా క్రెడిబిలిటీని మీరు కొట్టారు, దానికోసం మీ మీద యాక్షన్ తీసుకుంటాము లీగల్ గా. పార్టీని కూడా డీరెకగ్నైజ్ చేయొచ్చు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ఒరిజినల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మీకు గుర్తుంటుంది రాజు గారు, ఒరిజినల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయింది. అప్పుడు కామరాజ్ గారు వీళ్ళందరూ నిజంగప్ప గారు వాళ్ళు స్ప్లిట్ చేసినప్పుడు ఒరిజినల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయింది. ఇప్పుడున్నది యాక్చువల్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇందిరా గ్రూప్ ఇది. సో అది కూడా దాన్ని కూడా రద్దు చేయొచ్చు, దాని అంగీకారం రద్దు చేయొచ్చు మొత్తంగా. రాహుల్ గాంధీని ఫర్ వైలేటింగ్ ద ఓత్ అండ్ ఎనీ అదర్ ఎంపీ ఆర్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళని కూడా డీరెకగ్నైజ్ చేయొచ్చు. వాళ్ళని కూడా, ఎందుకంటే కేరళలో ఒక కేసు జరిగింది, సజీవ్ చర్యన్ అని చెప్పి మినిస్టర్, నేను ఇంట్లో ముందు కూడా మీకు చెప్పాను అది. ఆయన ఎట్లనే కాన్స్టిట్యూషన్ తిడితే ఇక్కడ ఉన్న హైకోర్టు ఆయన ఎమ్మెల్యే పదవి, ఆయన మినిస్టర్ పదవి కూడా తీసి పక్కన పడేశారు. హి వాజ్ డిస్క్వాలిఫైడ్. సేమ్ థింగ్ షుడ్ బి డన్ విత్ రాహుల్ గాంధీ. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు వాళ్ళ లీడర్ మీద, మోదీ గారి మీద ఆరోపణ చేసినప్పుడు ఎందుకు రియాక్ట్ కావట్లేదు, అది నాకు కూడా అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో మరొకటి కూడా 2023లో లా షీల్డింగ్ ఒక చట్టాన్ని ఎనాక్ట్ చేశారు. దానివల్ల మేము ఈసీని కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నారు. ఏంటి సార్ దీంట్లో ఏమైనా ఉందా, అసలు లాజిక్ ఏమైనా ఉందా? ఏం చట్టం గురించి మాట్లాడుతున్నారంటే అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే చట్టాలు ఎక్కడ మార్చారు? చట్టాలు ఏం మార్చారు? ఒకటి వీడియో గురించి. వీడియో యూ కెన్ కీప్ ఇట్ ఫర్ 45 days. 45 days లోపల మీరు ఎలక్షన్ కమిషన్ కి ఒక పెటిషన్ ఫైల్ చేయకపోతే వీడియో ఉంచుకోరు. వాళ్ళు సీసీటీవీ డిస్ట్రాయ్ చేసేస్తారు ఇమేజెస్ అంతా. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ ఎలక్షన్ గురించి, ఆ ఎలక్షన్ లో ఉన్న సీసీటీవీ ఇమేజెస్
అక్కడ ఉన్న ఈవీఎంస్ అన్ని సీల్ చేసి పక్కన పెడతారు. ఇదంతా నార్మల్ రూల్స్. ఇది ఇంకోటి ఏం చెప్తున్నారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ తీసేసి సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని సెలక్షన్ బోర్డు నుంచి తీసేశారని చెప్తున్నారు. దీనికన్నా ముందు సిజేఐ ఉన్నారండి? లేదు. ఎలక్షన్ వాళ్ళే పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు దెమ్సెల్వ్స్ టుక్ ఓవర్ ద రోల్ అన్నమాట. దీనికన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళ హయాంలో సిజేఐ చీఫ్ జస్టిస్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెలక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్? నో, కాదు. మనందరూ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. మనోహర్ సింగ్ గిల్ అని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్న మనిషి రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యండి. యూనియన్ మినిస్టర్ గా చేశారు ఆయన్ని. ఆలోచించండి, రాజ్యసభ మెంబర్ చేసి యూనియన్ మినిస్టర్ చేశారు ఆయన. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంటెగ్రిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు? రాహుల్ గాంధీని స్టెప్ బై స్టెప్ ఎక్స్పోజ్ చేయాల్సిన స్టేట్ పార్టీ యూనిట్స్, సెంట్రల్ పార్టీ యూనిట్స్ ఇద్దరు మిజరబుల్లీ ఫెయిల్ అయ్యారు. ఆర్గనైజ్డ్ చోరీ, ఇది ఇన్స్టిట్యూషనల్ థెఫ్ట్ అంటూ మాట్లాడుతున్నారు. రాబోయే బీహార్ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత 2026లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కానీ ఈ ప్రచారం ఇతను ఇలా చేస్తూనే ఉంటాడు, ఈ నెరేటివ్ ఇలా బిల్డ్ చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ. ఇది ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? రాబోయే ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో అసలు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, లేదంటే ప్రజలు వీటన్నిటిని కూడా మర్చిపోతారు? ఇంపాక్ట్ ఏమి ఉండదండి. కానీ వీళ్ళేం అర్థం చేసుకోవాలంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు నడుస్తుంది మన ఎస్ఐఆర్ గురించి. దాంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఏం చెప్పారు, ఎలక్షన్ కమిషన్ కి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడానికి. వాళ్ళు చేయొచ్చు, బీహార్ లో చేస్తున్నారు, చాలా క్లియర్ గా చెప్పారు. మేము దాన్ని ఆపట్లేదు. అండ్ ఈవెన్ క్లారిఫికేషన్ అబౌట్ 11 డాక్యుమెంట్స్, 12th డాక్యుమెంట్ ఆధార్ అని చెప్పారు. ఏది? ఫార్మ్ 6 లో మీరు ఆధార్ యూజ్ చేసుకోవచ్చు యాజ్ అన్ అడిషనల్ డాక్యుమెంట్, నాట్ ద ఓన్లీ డాక్యుమెంట్. అడిషనల్ డాక్యుమెంట్ గా ఆధార్ వాడుకోవచ్చు చెప్పు. మీరు ఫార్మ్ 6కి వెళ్ళి చూడండి, ఫార్మ్ 6 లో ఆల్రెడీ ఆధార్ లింకేజ్ ఉంది. మనుషులు ఆధార్ లింకేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? మన దగ్గర గుర్తుంటుంది మీకు, ఆధార్ లింకేజ్ పెడదాము. ఇక్కడ ఎంఐఎం వాళ్ళు ఆ ఓల్డ్ సిటీలో చాలా గొడవ చేశారు. ఎందుకు? ఒకసారి ఆధార్ లింక్ ఎలక్షన్ ఎపిక్ తో అయిపోతే, పేరుతో అయిపోతే మీరు ఇంకో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు ఇంకో ప్లేస్ లో. ఈజీగా మీరు బయటపడతారు మీరు దానికోసం. సో ఎలక్షన్ కమిషన్ జాబ్ హెస్ బీన్ మేడ్ ఈజీ. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఫార్మ్ 6 లో ఆధార్ ఉంది, కొత్తదేం కాదు. కానీ దాన్ని కూడా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఆడుకున్నారు. చూడండి మేము అడిగాం ఆధార్, ఎలక్షన్ సుప్రీంకోర్టు ఇచ్చారండి, ఏమి ఇవ్వలేదు. ఇట్ ఇస్ అన్ ఎగ్జిస్టింగ్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు. దట్ ఇట్స్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్. ఫార్మ్ 8 ఏంటి, ఫార్మ్ 7 ఏంటి, ఫార్మ్ 6 ఏంటి, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. బీహార్ మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఏం చెప్పారు సుప్రీంకోర్టు? చాలా క్లియర్ గా చెప్పారు, డిస్ట్రిక్ట్ వైజ్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ లో ఆ డిస్ట్రిక్ట్ ది మిస్సింగ్ 65 lakh ఓటర్స్ తీసేశారు కాదు, వాటి డీటెయిల్ పెట్టమన్నారు. 56 గంటల లోపల పెట్టారు. ఇవాళ దాకా ఒక్క పార్టీ నుంచి అబ్జెక్షన్ రాలేదు. దాన్ని కూడా August 1 కి పేపర్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఇప్పుడు నాన్ మెషిన్ రీడబుల్ బట్ సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడబుల్ ఫామ్ లో పెట్టారు. అది కూడా అబ్జెక్ట్ చేయట్లేదు. అక్కడే తెలిసిపోతుంది దిస్ షుడ్ బీన్ కాల్డ్ ద బ్లఫ్. ఇమ్మీడియట్లీ బీజేపీ అడగాల్సింది రాహుల్ గాంధీ దగ్గర, మీకు డేటా ఇచ్చాం కదా, మీరు ఆబ్జెక్ట్ ఎందుకు చేయట్లేదని. చనిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఓటేస్తారంటే నాకు అర్థం కాదు. ఎట్లా ఈ చనిపోయిన ఎట్లా ఐడెంటిఫై చేస్తారు తెలుసా రాజు గారు? దిస్ బిఎల్ఓ సర్పంచ్, ఆ విలేజ్ సర్పంచ్ ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు ముగ్గురు కలిసి సర్టిఫై చేశారు ఈ మనిషి చనిపోయారు 10 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు. ఎందుకంటే లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది 2002లో. దాని తర్వాత రివిజనే జరిగింది. దాంట్లో యూజువల్లీ అడగరు ఉన్నారా లేదారా పోయారా అని చెప్పేసి. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో రాహుల్ గాంధీ ఏమంటున్నారు, డూప్లికేట్ ఓటర్లు ఉందంటున్నారు. మరి ఇక్కడేమో డూప్లికేట్ ఓటర్లు తీయమంటే తీయొద్దు అంటున్నారు. నాకు అర్థం కాదు ఆయన డైకాటమీ. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు? ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, రాహుల్ గాంధీ క్లీన్ గా ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. మీరు చేస్తున్న పని మీరు ఏదో వీడియోలు చేసుకుని అది చేస్తే ఏం ఫైదా లేదండి. ట్విట్టర్లో కొడితే, ట్విట్టర్లో భారతదేశంలో 1% మనుషులు ట్విట్టర్లో ఉంటారు. మిగతా 99% మంది ట్విట్టర్లో లేరు. యూ హ్యావ్ టు గెట్ డౌన్ టు ద గ్రౌండ్ అండ్ ఎక్స్ప్లెయిన్. నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫార్మ్ 6 లో ఆధార్ ఆల్రెడీ ఉంది, 65 లక్షల మందిని తీసిన దాని డేటా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ 56 గంటల లోపల డిస్ట్రిక్ట్ వైజ్ పెట్టారు బీహార్ లో. ఎందుకు దాని నుంచి అబ్జెక్షన్ రావట్లేదు? ఎట్లా ఐడెంటిఫై చేశారు మిస్సింగ్ ఓటర్స్? మిస్సింగ్ ఓటర్స్ లో 3 కేటగిరీ ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, ఇంకోటి మైగ్రేటెడ్, ఇంకోటి డూప్లికేట్. ఈ 3 కూడా సర్పంచ్ తో కూర్చొని, విలేజ్ లో ఉన్న సర్పంచ్ కానివ్వండి, ఆ ఏరియాలో ఉన్న ఎలక్షన్ అథారిటీతో కూర్చొని వాళ్ళు ఐడెంటిఫై చేశారు రాజు గారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి సర్టిఫై చేశారు ఈయన చనిపోయారు లేరు. డెత్ సర్టిఫికేట్ యూజువల్లీ ఆన్లైన్ లో మన దగ్గర జిహెచ్ఎంసీ అంతా చాలా ఈజీ, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్. దాంట్లో వెళ్ళి మీరు మ్యాచ్ చేసుకుంటే డేటాలో వచ్చేస్తుంది. మన దగ్గర కూడా ఎస్ఐఆర్ రాబోతుంది తెలంగాణలో కూడా. వీళ్ళకి భయం ఏంటంటే ఈ డూప్లికేట్ ఓటర్స్ తీసుకొని వీళ్ళు ఆడుకున్నారు. సుప్రీంకోర్టు దగ్గర ఏం చెప్పారు రాజు గారు? 11 డాక్యుమెంట్స్ కూడా బీహార్ వాళ్ళ దగ్గర లేదన్నారు. సుప్రీంకోర్టు ఏమన్నారు? 11 డాక్యుమెంట్, ఈ 11 డాక్యుమెంట్ లేను భారతదేశంలో ఎవరు ఉంటారు, మీరు ఇట్లాంటి కథలు చెప్పకండి, ఆధార్ ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు చూడండి ఆధార్ ఇవ్వరు. ఎందుకు? ఆ మనిషే లేడు, చనిపోయిన మనిషి ఆధార్ ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? ఇది రాబోతుంది తమాషా రాజు గారు.
కానీ దీన్ని బీజేపీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు నిన్న కూడా తెలుగు ఛానల్ డిబేట్ లో కూర్చొని ఇదే చెప్పుకుంటే ఆ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ నా మీద కేసు వేస్తా అన్నాడు. ఎందుకు? నన్ను బీజేపీ ఏజెంట్, నేను అది అని చెప్తాను అన్నాను. నేను బీజేపీ ఏజెంట్ ఉంటే నేను బీజేపీ ఏజెంట్ అని వస్తాను పార్టీలో డిబేట్ లో, నేను పొలిటికల్ అనలిస్ట్ అని రాను. కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఆయన పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నాడు రాహుల్ గాంధీ ఇచ్చేటట్ల. సో యూ హ్యావ్ టు టాకిల్ పాయింట్ బై పాయింట్. ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నాం, రిమూవ్ డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. ఇది 65 లక్షల మంది ఉన్నారు బీహార్ లో. అంటే 7.8 crores లో 65 lakhs తీసేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఆగస్ట్ 1 నుంచి ఇచ్చిన డేటా మీద ఒక్క ఆబ్జెక్షన్ కూడా ఎందుకు ఫైల్ చేయట్లేదు? అంటే వాళ్ళ దగ్గర డేటా లేదు, అంటే వాళ్ళు తెలుసు ఈ మనుషులు లేరని చెప్పేసి. కానీ ఆ పాత సిస్టమ్కి వెళ్ళాలనుకుంటారు. ఏది? బూత్ క్యాప్చరింగ్. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు చూడండి, మనం ఇప్పుడు కాదు ఈవీఎం తీసేయాలి, బ్యాలెట్ పేపర్ మీద నడిపించాలి. ఎందుకంటే వీళ్ళంతా అదే దాని మీద బతికారు ముందు. ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ఇదే అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్, వీళ్ళందరూ బతికింది ఈ ఓట్ చోరీ, వాళ్ళు చేసిన ఓట్ చోరీ మీద బతికారు ఇప్పుడు దాకా. సో ఈ బీజేపీ వాళ్ళు టెక్నికల్ గా పాయింట్ బై పాయింట్ కొట్టారండి. ఇప్పుడు నేను చెప్తాను మీకు, మొన్న కూడా నేను రామచంద్రరావు గారికి ఫోన్ చేసి చెప్పాను, బీజేపీ చీఫ్ క్లాస్మేట్ అని మీకు తెలిసి ఉంటుంది, ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు అనలైజ్ చేయండి, మీ దగ్గర ఇంతమంది వర్కర్స్ ఉన్నారు, బూత్ వర్కర్స్, మీరు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ డౌన్లోడ్ చేసి, నేను చాంద్రాయన్ గుట్టలో ఒక్క బూత్ డౌన్లోడ్ చేశాను రాజు గారు, దాంట్లో నాకు ఆల్మోస్ట్ 15 సస్పీషియస్ డేటా కనిపించింది. నాకు 15 సస్పీషియస్ డేటా. ఒక బూత్ లో 12 మంది, ఒక బూత్ లో ఒక అడ్రస్ లో 16 మంది. ఓకే, ఇది డౌట్ఫుల్. అది కానీ నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక అడ్రస్ ఏమైతుందంటే యూజువలీ 4 పోర్షన్లు ఉంటుంది, రెంట్కి ఇచ్చి ఉంటారు. సో ఆబ్వియస్లీ 4 ఫ్యామిలీస్ ఉంటే 16 అవుతుంది. ఇంకోటి జీరో అడ్రస్ గురించి చెప్పారు రాహుల్ గాంధీ, చెప్పాడు జీరో అడ్రస్ అంటే తప్పు. నేను ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జీరో అంటే వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు ఉండే ఇల్లు ఇల్లీగల్. ఇప్పుడు ఢిల్లీలో చాలా మటుకు స్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి నంబర్ లేదు, నంబర్ ఇవ్వలేదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. సో వాళ్ళు ఏం చేస్తారు, జీరో అని వేస్తారు అడ్రస్ కి, ప్రెస్ కి. దట్ ఇస్ ద లీగల్ ఫార్మాట్, దాంట్లో తప్పేం లేదు. మనిషి ఉన్నాడు, ఆయన ఎక్కడ అనుకుంటాడు, రోడ్డు మీద అనుకుంటాడా, ఒక మురికివాడలో అనుకుంటాడా, ఎక్కడ అనుకున్నది, కానీ ఆయనకి హౌస్ నంబర్ లేదు. దే ఆర్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లక్కీ లైక్ యూ అండ్ మీ రాజు గారు. ఇల్లు లేదు వాళ్ళకి. సో ఈ జీరో కూడా ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఇది కూడా ఇంకోటి చాలా పెద్ద ప్రాబ్లం. మీరు ఏదో డిబేట్లు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఇదంతా బీజేపీ వాళ్ళు చేయాల్సింది. వాళ్ళు స్ట్రైట్ అవే గల్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దే హావ్ టు కౌంటర్ రాహుల్ గాంధీ. కానీ ఆ కౌంటర్ రావట్లేదు. బికాస్ ఐ డోంట్ థింక్ బీజేపీ రిప్రజెంటేటివ్స్ కూడా ఇది అర్థం చేసుకున్నారు లేదు. ఈ కంప్లీట్ నువాన్స్ ఏంటి, సెక్షన్ బై సెక్షన్ ఏంటి, ఇది వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఫార్మ్స్ ఏంటి, దాంట్లో జీరో అడ్రస్ ఏంటి, ఇది ఏం అర్థం చేసుకుంటలేరు. కరెక్ట్. ఈ అడ్రస్ చేయాల్సినటువంటి అంశమే ఎన్నికల సంఘం కానీ లేదా బీజేపీ కానీ. అయితే ఎన్నికల సంఘం కాదు రాజుగారు, ఎన్నికల సంఘం రోల్ ఇస్ అ న్యూట్రల్ రోల్. వాళ్ళు పొలిటికల్ వాళ్ళు తీసుకోకూడదు, అదే భయపడుతున్నారు వాళ్ళు రాహుల్ గాంధీకి. యూ హ్యావ్ టు కౌంటర్ బికాస్ రాహుల్ గాంధీ ఇస్ అక్యూజింగ్ బీజేపీ. వాళ్ళు మీరేం చేస్తున్నారు, మీ మీద అక్యూజేషన్ చేస్తున్నారు, మీరు రిటర్న్ కొట్టాలి కదా. వీ హావ్ ఆల్ ద రైట్, వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. మీరెందుకు చేయట్లేదు, ఇదే నేను అడగాలనుకుంటున్నాను రాజు. అయితే ఇప్పుడు ఈ 65 లక్షల తొలగించినటువంటి ఓట్ల విషయంలో సార్ బీహార్లో దీని మీద ఇంకేమైనా రివోక్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పూర్తిగా అప్ టు సెప్టెంబర్ 1 ఆపర్చునిటీ ఇచ్చారు. ఆగస్ట్ 1 సెప్టెంబర్ 1. మనం ఇవాళ 18కి వచ్చినామా? అవును. ఓకే, టిల్ నౌ 17,000 పీపుల్ ఇండివిజువల్ గా ఫైల్ చేశారు అబ్జెక్షన్స్. అంటే మేము ఉన్నామండి, మాకు మూడు లేదు, మాకు ఒక్కటే ఉందని చెప్పి ఫైల్ చేశారు. కొంతమంది మమ్మల్ని తప్పుగా చూపించారు, మేము మైగ్రేట్ చేశామని చెప్పి, మేము ఉన్నా అని చెప్పి 17,000 మంది దే ఆర్ గివెన్ ఇండివిజువల్ ఫార్మ్స్ బిఎల్ఓ లెవెల్కి వెళ్ళి. దానికి కూడా ఒక వెరిఫికేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తీసుకోవడం కాదు, దానికి వెరిఫికేషన్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. సో ఆలోచించండి, ఎక్కడ 65 లక్షలు, ఎక్కడ 17,000 మంది, అది కూడా 18 రోజుల్లో. సో న్యాచురల్లీ 65 లక్షల్లో 64 లక్షల మంది, దానికన్నా ఎక్కువ 64.5 ఆర్ గాన్ ఫ్రమ్ ద లిస్ట్. లేరు వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఆర్ డూప్లికేట్ ఓటర్స్. ఈ 3 ఉంటుంది. ఇంకా తమాషా ఏంటంటే ఇప్పుడు ఆధార్ వేసినప్పుడు ఫార్మ్ 6 లో వీళ్ళు ఆధార్ ఇవ్వరు. మీరు తీసుకోండి, కెన్ టేక్ ఇట్ ఆన్ స్టాంప్ పేపర్ ఫ్రమ్ మీ. ఏ ఓటర్ అయినా కానివ్వండి, ఇప్పుడు మిస్సింగ్ లిస్ట్ నుంచి వాళ్ళు ఎవ్వరు ఆధార్ నంబర్ ఇవ్వరు వాళ్ళు. బికాజ్ వాళ్ళు ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఎక్కడో అదే ఆధార్ మీద ఉంటుంది అని వాళ్ళకి తెలిసిపోయింది చాలా క్లియర్ గా. అది ప్రాబ్లం రావాలి. ఎక్కువ మంది ఆరోపణలు చేస్తున్న వారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే చేస్తున్నారు. శశి థరూర్ కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఇవి, దీనికి మీద ఈసీ ఇన్వెస్టిగేట్ చేయాలి, లేకపోతే ఈసీ అడ్రస్ చేయాలి, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు సర్ప్రైజింగ్లీ. ఈవెన్
మిగతా కాంగ్రెస్ లీడర్స్ సిద్ధరామయ్య కానీ, మల్లికార్జున ఖర్గే, కపిల్ సిబల్ ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. శరద్ పవార్ కూడా మాట్లాడుతున్నారు ఈ విషయం మీద. ఈ మిగతా పార్టీల నుంచి పెద్దగా అబ్జెక్షన్ ఉన్నట్టుగా కనిపించట్లేదు సార్. సార్ మీరు భజన మండలి సార్, రాహుల్ గాంధీ భజన పాడకపోతే రాజన్నకి కర్ణాటకలో ఏమైందో అదే అవుతుంది. ఆయన పార్టీ నుంచి తీసి పక్కన పడేశారు. ఎందుకు? ఈ క్వశ్చన్ చేయకూడదు రాహుల్ గాంధీని. ఎందుకంటే ఆయన యువరాజు, మన పాత ముఘల్ సామ్రాజ్యం లాగా ఆయన కూడా యువరాజు. ఆయన ఎవరు ప్రశ్నిస్తే ఆయన తల అవుతుంది. ఇది లా అన్నమాట. ఈ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎవరైనా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తారండి? పార్టీ నుంచి రేపు పొద్దున ఉండరాడు పార్టీలో. సో బేసిక్లీ కౌంటర్ చేయాల్సిందంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ పాయింట్ బై పాయింట్ క్లారిఫై చేశారు. కానీ దాన్ని పొలిటికల్ ట్విస్ట్ చేయడానికి బీజేపీ వాళ్ళు లిస్ట్ బై లిస్ట్ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ మహాదేవ్పురాలో ప్రూవ్ చేశారు. చాలా మంది ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ వెళ్ళి ప్రూవ్ చేశారు రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధం. బీహార్ లో ఒక మహిళకి ఆయన 120 సంవత్సరాలు అని చెప్పారు. ఆమె వచ్చి చెప్పింది నా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ గా ఎంటర్ చేశారు, నాది డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వాళ్ళు 1900 అని వేస్తే నాకు 125 సంవత్సరాల వచ్చింది, అది తప్పు అని ఆమె చాలా క్లియర్ గా చెప్పింది. రాజు గారు ఇంకేం కావాలి చెప్పండి వీళ్ళకి. చూద్దాం సార్ రాబోయే వారం రోజుల్లో మరి ఈ డెడ్ లైన్ పూర్తయ్యే లోపు. రాజు గారు మిషన్ రీడబుల్ ఫార్మాట్ అన్నారు. మిషన్ రీడబుల్ ఫార్మాట్ లో ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మిషన్ రీడబుల్ ఫార్మాట్ లో ఏమైతుందంటే రాజు అని మీ పేరులో దాంట్లో ఆ ఫోటో, మీ ఫోటో తీసుకొని ఇంకో ఫోటో అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. యూ కెనాట్ అలౌ దాట్. ఓన్లీ డౌన్లోడబుల్ ఫార్మాట్ ఇవ్వాలి. అది ఇస్తున్నారు, ఆల్రెడీ పెట్టేశారు వెబ్సైట్. ఇప్పుడు ఈ వీళ్ళేం చేస్తారు, మిషన్ రీడబుల్ ఫార్మాట్ ఇస్తే మీ పేరు మార్చేస్తారు, మీ నాన్నగారి పేరు మార్చేస్తారు, మీ ఫోటో మార్చేసి మళ్ళీ ఇంకొక కాన్స్పిరసీ థియరీ వస్తుంది అనమాట. ఎందుకంటే దెన్ ఇట్ ఇస్ అ మేజర్ ఇష్యూ. అండ్ సుప్రీం కోర్ట్ కూడా చాలా క్లియర్ దీనికన్నా ముందు కూడా చెప్పారు. ప్రైవసీ కన్సర్న్స్ ఉంటుంది. ఆల్రెడీ చూసారు, ఒక మహిళను తీసుకొని మీరు ఎంత చెడ్డగా ఆమె టీషర్ట్ వేసుకొని ఆమె పేరు మీరు తిప్పారు. హూ గేవ్ యూ ద రైట్ టు యూజ్ దట్ నేమ్? అది అడిగింది ఆ మహిళ కూడా. నా పేరు, నా టీషర్ట్, నా ఫోటో మీ టీషర్ట్ మీద ఎట్లా వేసుకున్నారు మీరు? ఎవరు ఇచ్చారు మీకు అథారిటీ? ప్రతి ఫోటో అడగాల్సింది. ఎందుకంటే ప్రైవసీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రేపు మీ నేమ్, మీ పేరు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పుతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే దాని మీద. అది ఎందుకు చేయలేదో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. చూద్దాం సార్ రాబోయే వారం రోజుల్లో మరి రాహుల్ గాంధీ ఏమైనా అఫిడవిట్ సమర్పిస్తారా, క్షమాపణ చెప్తారని మనం ఆశించలేము. బట్ చెప్పకపోవచ్చు. చూద్దాం. మీరు అన్నట్టుగా మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఏమైనా బీజేపీ శ్రేణులకు ఏమైనా వెళ్తుందా? బీజేపీ లీగల్ సెల్ కూడా ఉంటుంది కదా డెఫినెట్గా. వాళ్ళు దీని మీద ఏమైనా ఒక కఠినమైనటువంటి ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్తారో చూడాలి. థ్యాంక్ యూ సార్ సురేష్ గారు. నమస్కారం. మరి రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం డెడ్ లైన్ అయితే పెట్టింది, వారం రోజుల డెడ్ లైన్. బట్ ఈ వారం రోజుల లోపల రాహుల్ గాంధీ ఏమైనా ఆధారాలు చూపించగలుగుతారా? అఫిడవిట్ సబ్మిట్ చేస్తారా? లేకపోతే క్షమాపణ చెబుతారా? అసలు మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఓట్ చోరీ జరిగిందంటూ ఒక పెద్ద ఆరోపణ చేస్తూ ఉన్నారు బీజేపీ పైన, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం పైన. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపం ద్వారా కామెంట్లో పెట్టవచ్చు. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి కూడా ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారు కూడా అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనలిస్ట్ హబ్ ఛానల్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.